ఏ శుభకార్యానికైనా శుభారంభం హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రోషన్ని. ప్రదీప్ సినిమా అందరూ చూసే ఉంటారు. దానిలో ది బెస్ట్ సాంగ్స్ ఏంటి అంటే, సినిమా చాలా వరకు హైప్ వచ్చిందంటే నీలి నీలి ఆకాశం, అది చంద్రబోస్ గారు రాశారని మీ అందరికీ తెలుసు. చంద్రబోస్ గారు ఇదే సినిమా కాదండి, ఏ సినిమా తీసుకున్నా కానీ సూపర్ డూపర్ హిట్స్ ఉంటాయి ఆయన. ఎందుకంటే 1995లో తాజ్మహల్తో ఎంట్రీ ఇచ్చారు ఆయన. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకుందే లేదు. వరుసగా ఎన్ని విజయాలు సాధించారంటే చంద్రబోస్ గారు, ఆయన పాటల రూపంలో ఆయన టాలెంట్ ఏంటి, ఆయనకున్న దమ్మేంటో చూపించారు. ఆది సినిమాలో ముఖ్యంగా నీ నవ్వుల తెలంగాణ, దానికి నంది అవార్డు వచ్చింది ఆ టైంలోనే. తర్వాత నేనున్నాను సినిమాలో దానికి నంది అవార్డు వచ్చింది. తర్వాత చూసుకుంటే ఆయనకి ఫిలింఫేర్ అవార్డ్స్ చాలా సినిమాలకు వచ్చాయి అన్నమాట. అలా సైమా అవార్డ్స్ కావచ్చు, ఐఫా అవార్డ్స్ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబోస్ గారు తన జీవితంలో సాధించింది ఏమీ లేదు అనుకునేలా ఆయన ఇప్పటికీ ఇండస్ట్రీలో ఆయన ఏంటో ప్రూవ్ చేసుకోవడానికి ఎక్కడ ఒక చిన్న తాత్కాలికంగా మనకి ఎక్కడ తప్పులుగా కనిపించేది ఏది కనిపించదు. ప్రతిది ఒక్కటి కూడా చంద్రబోస్ గారు ఒక చెయ్యి ఉంది అంటే సక్సెస్ఫుల్ లిరిసిస్ట్ అనిపించుకుంటున్నారు. సో 25 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని చంద్రబోస్ గారు 26వ సంవత్సరంలోకి అడుగు పెట్టారు. కాబట్టి ఈ 30 రోజుల్లో ప్రేమించటం ఎలా అనే ఒక సినిమా కూడా విజయవంతంగా ఇంత సక్సెస్ఫుల్గా 300 మిలియన్స్ రీచ్ అయ్యి ఈరోజు ఎక్కడ చూసినా కానీ ఆయన పాట అందరి నోట అనేలా అనిపించుకుంటున్నారు చంద్రబోస్ గారు. మీకు ఇంకోటి చెప్పాలి, చంద్రబోస్ గారు పెళ్ళాడింది ఎవరినో కాదండి, ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నీషియన్. ఆమె కూడా కొరియోగ్రాఫర్ సుచిత్ర మాస్టర్. సో వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్న విషయం ఇండస్ట్రీ వాళ్ళకి తెలుసు, బయట వాళ్ళకి పెద్దగా తెలియకపోయినా కానీ సుచిత్ర మాస్టర్ని ఆయన పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ జంటకి 2 పిల్లలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. సినిమాలో కథ ఒక్కటే కాదండి, పాటలు కూడా చాలా బాగుంటేనే చూడటానికి కానీ మనందరం కూడా వినటానికి కానీ వినసొంపుగా ఉండే పాటలు రాయటంలో చంద్రబోస్ గారు దిట్ట అనిపించుకునే సినిమాలు ఎన్నో ఉన్నాయి. సో ఆ సినిమా లిస్టు కూడా నేను చెప్తాను. ఒకసారి ఇల్లు చూపించి చంద్రబోస్ గారిది. నైన్టీన్ 95 తర్వాత చూడాలని ఉంది కావచ్చు, బావగారు బాగుంది కావచ్చు, తమ్ముడు కావచ్చు, సో ప్రేమంటే ఇదేరా కావచ్చు, ఇద్దరు మిత్రులు కావచ్చు, ఆజాద్ కావచ్చు, జై మందిరా కావచ్చు, ఖుషి కావచ్చు, డాడీ కావచ్చు, స్టూడెంట్ నెంబర్ 1 కావచ్చు, హనుమాన్ జంక్షన్ కావచ్చు, గంగోత్రి కావచ్చు, చెన్నకేశ్వర రెడ్డి కావచ్చు, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి కావచ్చు, ఠాగూర్ కావచ్చు, లక్ష్మీ నరసింహ, అతడే ఒక సైన్యం, నేనున్నాను, ఆర్య, నాని, సాంబా, నా ఆటోగ్రాఫ్, గుడుంబ శంకర్, సై, శంకర్దాదా MBBS, సో బాలు ABCDF, చక్రం, అతనొక్కడే, అందరివాడు, సో అల్లర్ బుల్లుడు, ఛత్రపతి, భగీరథ, జై చిరంజీవ, హ్యాపీ, రణం, విక్రమార్కుడు, బొమ్మరిల్లు, సైనికుడు, ఖతర్నాక్, అన్నవరం, ఒకమగడు, లక్ష్యం, మగధీర, బెండప్పారావు, అదూర్స్, ఆర్య 2, సింహ, నాగవల్లి, 100% లవ్, ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని సూపర్ డూపర్ హిట్స్ అతని కెరీర్లో. సో నేను లోకల్ కావచ్చు, జై జానకి కావచ్చు, జై లవకుశ, హలో, రంగస్థలం, సైరా నరసింహారెడ్డి, అప్ టు ఈ రోజుల్లో 30 రోజుల్లో ప్రేమించడం ఎలా 2020 ఇప్పటి వరకు కూడా తన మార్క్ ఏంటో తన పాట రూపంలో నిరూపించుకున్న ఏకైక లిరిసిస్ట్ తెలుగులో మనకి ముఖ్యంగా చంద్రబోస్ గారు అని చెప్పుకోవచ్చు. సో చంద్రబోస్ గారి అసలు పేరు కూడా మనకి కానుగుంట్ల సుభాష్ అన్నమాట. సో ఆ పేరుతో ఇండస్ట్రీకి వచ్చి చంద్రబోస్ గారు తనేంటో ఒక ముద్ర వేసుకొని ఈరోజు ఇండస్ట్రీలో ది బెస్ట్ లిరిసిస్ట్గా ఉన్నారు. కాబట్టి ఒక్కసారి ఆయన పలకరిద్దాం మనం. ఎందుకంటే 25 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి 26వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. కాబట్టి నీలి నీలి ఆకాశం అనుకుంటా ఆయన ఏ ఆకాశానికి ఎదిగారో ఆయన మాటలో తెలుసుకుందాం. లోపలికి వెళ్దాం ఒక్కసారి. మనం ఎట్టకేళ్ళకి లోపలికైతే వచ్చేసాం. ఎందుకంటే గేట్ ఓపెన్ చేసి లోపలికి వచ్చే స్వతంత్రం మనకైతే ఉంది. ఎందుకంటే మన చంద్రబోస్ గారు మనల్ని ఏమనరు, అడగకుండా వచ్చేసాం ఈరోజు. సో చాలా చాలా బాగా నచ్చింది నాకు. బెంచ్ చాలా ఇష్టం, వైట్ కలర్ బెంచ్. సో చంద్రబోస్ గారు ఇదే వాడతారనుకుంటా ఐ థింక్. సో చంద్రబోస్ గారి ఇంట్లోకి వచ్చేసాము. సో కంప్లీట్గా పైన ఉన్నారు అని చెప్పారు, 2nd ఫ్లోర్. ఇదంతా కూడా చంద్రబోస్ గారి హౌస్ అనమాట. సో చూస్తుంటే మీర్జాపూర్ ప్యాలెస్ని తలదన్నేలా ఉంది ఇల్లు కూడా. చాలా 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 లగ్జరీగా ఉంది హౌస్. సో ఆయన సాధించిన విజయాలన్నీ కూడా ఇంట్లో చాలక కొన్ని ఇలా స్టెప్స్ దగ్గర కూడా ఆయన స్టిక్ చేసుకున్నారు. చంద్రబోస్ గారికి ఎంతమంది, ఎందుకంటే ఆయన పాటని చాలామంది శ్వాసగా, ఆశగా, హృదయ స్పందనగా అనుభవించే చాలామంది ఉంటారనమాట. అలాంటి ఎంతోమంది ఇచ్చినవి ఇవన్నీ. ఎందుకంటే ఆయన వరంగల్కి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయన మీద ప్రేమతో ఇచ్చినవి ఇవన్నీ కూడా. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, మల్లెల తెల్లదనం, మంచుపూల చల్లదనం, ఇలా చెప్పుకుంటే పవనాల వెచ్చదనం,
కలిసిన తీయనైన కలం మా చంద్రబోస్ గారిది అనడానికి ఏమాత్రం సందేహం లేదు. చంద్ర, ఫైనల్గా మనం అన్ని మెట్లు ఎక్కుకుంటూ వచ్చి చివరి మెట్టుకు వచ్చేసాం. ఇది చంద్రబోస్ గారి సంస్థానం అని చెప్పుకోవచ్చు. సో ఆయన గద్వాల్ మహాస్థానం ఇది. సో ఆయన సాధించిన విజయాలన్నీ కూడా ఈ మహాస్థానంలోనే పొందుపరుచుకున్నారు. చూడండి, కంప్లీట్గా చంద్రబోస్ గారికి డెడికేటెడ్ ఈ ఫ్లోర్ అంతా కూడా. ఇది చంద్రబోస్ గారి 3వ ఫ్లోర్లో ఉన్న ఒక బిల్డింగ్ అని చెప్పుకోవాలి. ఈ ఫ్లోర్ మొత్తం కూడా ఆయన సాధించిన విజయాలు చూస్తున్నాం కదా. లోపలికి వచ్చిన తర్వాత కంప్లీట్గా ఆయన ఆఫీస్ రూమ్లో కావచ్చు, కింద ఇంట్లో కావచ్చు, ఇప్పటికి కూడా ఆ రోజుల్లో ఉన్న ఇవి క్యాసెట్స్ అనమాట. అప్పుడులో కొండవీటి దంగ, జగదేక వీరుడు, అతిలోక సుందరి, సో ఇవన్నీ ఉంటాయి. సో ఈ క్యాసెట్స్ ఎవర్ గ్రీన్ అనమాట. ఒకటి మనం జోబులో వేసేసుకుందాం. మనకి ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ అలవాటు అయితే ఎక్కువగా వచ్చేస్తుంది. ఒకటి కొట్టేద్దాం చంద్ర. ఆగండి, నాకు ఇష్టమైన సినిమా ఒకటి తీసుకుంటా ఏదన్నా. సో ఫైనల్గా అయితే నాకైతే చిరంజీవి గారు బాగా ఇష్టం కాబట్టి చిరంజీవి గారు 2 సినిమాలు దీంట్లో ఉన్నాయి. సో ఇంకా చంద్రబోస్ గారు రాలేదు. ఒకటి కొట్టేద్దాం మనం. సో మనం కొట్టేసాం ఒకటి, మనకేం తెలియదు ఇప్పుడు. సో ఇక్కడ బుక్స్ అన్నీ ఉన్నాయి కంప్లీట్గా. అన్నమయ్య పదకోశం ఒకటి, ఇలా కంప్లీట్గా బుక్స్ అన్నీ ఆయన ఇష్టం అనుకుంటా ఆయనకి చదవటం. ఈ బుక్స్ అన్నీ కూడా చాలా బుక్స్ ఉన్నాయి ఇంట్లో. సరస్వతీదేవి అండ్ ఇంటి నిండా బుక్స్, నాటకాలకు సంబంధించినవి, శ్రీశ్రీ గారు రాసినవి, ఇలా గేయానికి సంబంధించినవి, కృష్ణశాస్త్రి గారివి, సో భారతదేశ యాత్రకు సంబంధించినవి ఉన్నాయి. ఇలా కంప్లీట్గా బుక్స్తో నిండిపోయింది ఆయన పైన ఆఫీస్ రూమ్లో. సో పైన ఒక బెడ్ కూడా రెడీ చేసుకున్నారు ఆయన. ఎక్కువగా పాటలు రాస్తూ అలసిపోయి పడుకుంటారు అనుకుంటా. సిస్టమ్ ఒకటి ఉంది, అది మనం లేపేయలేము, జోబులో పెట్టుకోలేము కాబట్టి క్యాసెట్ అయితే ఆల్రెడీ పెట్టేసుకున్నాను. చంద్రబోస్ గారి ఇంటికి వచ్చేసాము. కంప్లీట్గా ఆయన అవార్డ్స్ అంతా కూడా, ఆయన గ్యాలరీలో ఉన్న బుక్స్ కావచ్చు, ఆయన సాధించిన అచీవ్మెంట్స్ కావచ్చు, అన్నీ కూడా చూపించాను. ఎందుకంటే ఆయన రాకముందే ఇవన్నీ నాకు పాసిబుల్ అవుతుంది కాబట్టి చూపించాను. ఆయన కోసం వెయిట్ చేద్దాం. ఆయన కోసం వెయిట్ చేస్తూ ఆయన మొన్న ఈ మధ్య సూపర్ డూపర్ హిట్ చేసిన సాంగ్ గురించి పాడుకుంటూ వెయిట్ చేస్తాను నేను కూడా. నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా. చంద్ర, నెక్స్ట్ లైన్ ఏంటది? మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా. ఎస్ చంద్ర, మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ సార్ మీరు సారీ రోషన్ మా ఇంటి మీద దాడి చేస్తారు. ఏం లేదు సార్, సాంగ్ సూపర్ డూపర్ హిట్ అయింది. మాకేమో ఎక్కడ కాల్ నిలబట్టలేదు. కంప్లీట్గా మీకు వచ్చి కంగ్రాట్స్ చేద్దామంటే ఫోన్లో దొరకట్లేదు. ఇల్లు కనుక్కొని వచ్చేసాను. పైన ఫ్లోర్ అంతా ఖాళీగా ఉంది. కబ్జా చేసి మీ అవార్డ్స్ రివార్డ్స్ అంతా చూపిస్తున్నాను. ఈలోపు మీరు ఎంటర్ అయ్యారు కంప్లీట్గా. కెమెరాతో షూట్ చేసి. సో ఫైనల్గా చంద్రబోస్ గారి ఇంటికి వచ్చేసాము. సో కంగ్రాట్స్ చెప్పేసాను నేను ఆయనకి. ఇది ప్రేమ దాడి. ప్రేమతో దాడి, లోపలికి వెళ్ళాక మెరుపు దాడి ఉంటుంది. సో థ్యాంక్ యూ సార్. లోపలికి వచ్చిన తర్వాత అనిపించింది చంద్రబోస్ గారి మాటల్లో కన్నా కూడా చేతల్లో ఏంటో చూపించిన వాళ్ళకి, తక్కువ మందికి తెలిసిన వాళ్ళకి నేను చూపించాలనుకుంది ఇదే సార్. సో వాట్ అండ్ విక్టరీ సార్. కింద ఎక్కడ చూసినా కానీ ప్లేస్ లేదు, పైన చూస్తే ప్లేస్ లేదు. ఇవన్నీ మా జ్ఞాపికలు, అనుభూతులు, అనుభవాలు. ఓకే, అంటే మన జీవితంలో, నా జీవితంలో నేను అనుభవించిన మధురమైన క్షణాలకి దర్పణాలు, నిదర్శనాలు, ఆ పురస్కారాలు. ఒక్కొక్కసారి వాటిని చూడగానే సంతోషం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. ఒక్కొక్కసారి నేను లోపల కూర్చున్నప్పుడు బాధ కలిగింది, విచారం కలిగింది, నిరుత్సాహం, ఏదో ఒక నిర్వేదం. బయటకు వస్తాను. బయటకు వచ్చి మళ్ళీ చూడగానే ఆ బాధలోంచి, ఆ దుఃఖం నుంచి, ఆ నిర్వేదంలోంచి బయటకు తీసే బలమైన ఆయుధాలు ఈ జ్ఞాపకాలు. సూపర్. ఒక్క ఇంగ్లీష్ మాట రాకుండా తెలుగులో అస్సలకి ఎంత క్లియర్గా చెప్తారంటే, సార్ మీరు చెప్పినవన్నీ చాలా బాగుంటాయి. ఇవన్నీ చూసి అసూయగా ఫీల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. అసూయ అనేది అంటే మనకు సంబంధించిన విషయం అది. ఒకవేళ అసూయగా వాళ్ళు భావించిన అసూయ అనేది ముసుగు వేసుకుని వచ్చిన ప్రశంస. సూపర్. సో
అందుకే చంద్రబోస్ గారు ఇండస్ట్రీలో 25 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని 26వ సంవత్సరంలో, ఎందుకంటే తెలుగు ఇంగ్లీష్ మిక్సింగ్ ఇక్కడ, 26th ఇయర్లో సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు అంటే బికాస్ ఆఫ్ ఆయనకున్న డెడికేషన్ ఇండస్ట్రీలో ఆయన నిలబెట్టింది. సో 26 సంవత్సరాలు కంప్లీట్ 25 కంప్లీట్ చేసుకొని 26లోకి వచ్చారు సార్. కంగ్రాచులేషన్ సార్. మే 2020 మేలో మే 20వ తేదీకి 25 సంవత్సరాలు పూర్తయింది. ఇప్పుడు 26వ సంవత్సరం నడుస్తోంది. 26 ఏళ్ల సాహితీ ప్రస్థానం నాది. నా వయసు ఇప్పుడు 25 26కు ఇంకొక 22 కలపండి, 48 సంవత్సరాలు నా వయసు. నేను 22వ సంవత్సరంలో సినిమా రంగంలోకి అడుగు పెట్టాను. తాజ్ మహల్, మంచుకొండలో చంద్రమా అనే పాటతో 95లో అడుగుపెట్టిన సినిమా రంగంలోకి 2021 26 ఏళ్లుగా ఈ ప్రస్థానం అందరి పరిశ్రమలోని పెద్దలు, పరిశ్రమలోని దర్శకులు, నిర్మాతలు, సంగీత దర్శకులు, గాయకులు అందరి సహకారంతో, అందరి సహాయంతో, అందరి అనుగ్రహంతో, ఆశీర్వాదంతో నా ఈ ప్రయాణం ఇలా దిగ్విజయంగా సాగుతోంది. అందుకు మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి నాకు అవకాశాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ప్రణామాలు. సూపర్. సో చెప్పారు కదా 25 సంవత్సరాలు అయిపోయి 26వ సంవత్సరంలోకి వచ్చేసారు. అయినప్పుడు కూడా 25 సంవత్సరాలు యువకుల్లాగా కనపడుతున్నారు. ఆ రక్తం ఇంకా అలా కొత్త ఆడిపోతుంది అనమాట. చెన్నకేశ్వరి ఇట్లా సాంగ్స్ రాశారు కాబట్టి ఆ మాత్రం ఉంటుందిలే. సో ఒకసారి లోపలికి వెళ్ళి ఆయన సక్సెస్లోని కొన్ని విశేషాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు. ఓకే చంద్ర,